ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల్ని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెండింగ్ సమస్యలు, ఇళ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ పై చర్చించారు. అలాగే రక్షణ భూముల బదలాయింపు కూడా ప్రస్తావించారు ఆయన. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో రహదారుల నిర్మాణంపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో తొలి రోజు బిజీగా గడిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. రక్షణ భూముల బదలాయింపుపై చర్చించారు ఆయన. హైదరాబాద్లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ పరిధిలో గల భూములు ఇవ్వాలని కోరారు. మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కైవాక్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని విన్నవించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని రాజ్నాథ్ సింగ్ కు తెలిపారు రేవంత్ రెడ్డి. దీనికోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. NH-44 మీదుగా ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. దీనికోసం 56 ఎకరాల భూమిని బదిలీ చేయాలని రక్షణ మంత్రిని కోరారు తెలంగాణ సీఎం. కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు 2,70,000 ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు స్వస్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మార్గదర్శకాల ప్రకారం వాటిని నిర్మిస్తామని వివరించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,000 ఇళ్లు మంజూరయ్యాయి. 2,390 కోట్ల రూపాయల గ్రాంట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ 1,600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయనే విషయాన్ని ఖట్టర్ దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కాలేదని తెలిపారు. అందువల్ల ప్రాజెక్ట్ కాల పరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం. మరోవైపు ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డును 6 లేన్లుగా విస్తరించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధితో పాటు తెలంగాణలో 16 రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు గడ్కరీ. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతున్న విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాంట్రాక్టును రద్దు చేసి కొత్త టెండర్లకు ఆదేశించారు గడ్కరీ. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ కార్యాలయానికి కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి. తన వెంట ఇటీవల కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పెద్దలకు పోచారం శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు రేవంత్ రెడ్డి.